ప్రపంచ శాంతిని కోరుకునే ఇస్లాం దేశాలు యుద్ధం ఎందుకు చేస్తున్నాయి? అలీ ఖమీనీ ఏదైతే ఇది ఒక రీజనల్ వార్, ఇది ఒక మత యుద్ధంగా మారబోతుంది అని ప్రకటించిన తర్వాత ఒక క్రిస్టియన్ మెజారిటీ దేశమైనటువంటి యుఎస్ఏ ఇరాన్ పైన దాడి చేస్తే మరి ఎందుకు ముస్లిం కంట్రీస్, మిగతా ఇస్లాం కంట్రీస్ ఎందుకు ఇరాన్ కు సపోర్ట్ చేయట్లేదు? సో ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశాడో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ కు ఇటు అమెరికాకు జరుగుతున్నటువంటి వారు ఇరాన్ కు అమెరికా వారు కాదు, ఇది అల్లాకును జీసస్ కు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. సో ఎవరైతే గెలుస్తారో దాంట్లోకి నా మతాన్ని కన్వర్ట్ చేసుకుంటారని రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది ఒక చర్చనీయాంశమైంది. సో ఎందుకంటే ఇప్పుడు ఈ ఇరాను మిగతా సౌదీ దేశాల పైన చేస్తున్నటువంటి దాడి వల్ల గతంలో ఏదైతే షియా వర్సెస్ సున్నీ అనే ఒక వివాదం ఉందో అది మళ్ళీ బయటకు వచ్చింది. సో జరుగుతుంది ఏంది అని చాలా మంది అయితే దీని గురించి సెర్చ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ వీడియోలో వీటన్నిటికి సంబంధించినటువంటి చాలా ఫ్యాక్ట్స్ అయితే దీంట్లో కవర్ చేశాను. సో వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ కొట్టండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎంత అలజడులు ఉన్నా భారతదేశం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. సో ప్రస్తుతం అంటే మిగతా దేశాలు ఏదైతే అత్త మీద కోపం దుత్త మీద ఉంచినట్టు ఇరాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, భారత్ జోలికి వస్తే మేము అస్సలకే ఊకోమన్నట్టుగా భారత ప్రభుత్వం ఒక నోటాన్ని అయితే ఇష్యూ చేసింది. అంటే ఏదైతే ఇంతకుముందు గతంలో ఆపరేషన్ సింధూర్ కు ముందుగా డ్రిల్స్ చేసిరో ఇప్పుడు కూడా అలాంటి డ్రిల్స్ చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో ఇప్పుడు మన సైనికులు కావచ్చు, మన భారత రక్షణ వ్యవస్థ కావచ్చు, భారత ప్రభుత్వానికి సో వాళ్లకు మద్దతుగా జై హింద్ అనో జై భారత్ అనో ఏదో ఒక కామెంట్ బాక్స్ లో రాయండి. ఇరాన్ కు, అమెరికాకు, ఇజ్రాయెల్ కు యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మధ్యలో అరబ్ కంట్రీస్ పైన ఇరాన్ దాడి చేయడం వల్ల, దాంతో పాటు అజర్బైజాన్ లాంటి మిగతా దేశాల పైన అంటే ఇస్లాం దేశాల పైన దాడి చేయడం వల్ల మళ్ళొకసారి షియా వర్సెస్ సున్నీ అనే ఒక వివాదం అయితే బయటకు వచ్చింది. అసలు షియాలు ఎవరు, సున్నీలు ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. సో అంటే ఇన్ డెప్త్ గా దీని గురించి తెలుసుకోవాలంటే 1400 సంవత్సరాల బ్యాక్ మనం వెళ్ళాలి. సో ఎప్పుడైతే మహమ్మద్ ప్రవక్త టైంలో అంటే అతను చనిపోయిన తర్వాత ఈ ఇస్లాం మతానికి నాయకులు ఎవరు, ఖలీఫా ఎవరు అనే దానిపైన చాలా వరకు చర్చ జరిగింది. ఆయన చనిపోకంటే ముందు సో అతనికి సంబంధించినటువంటి వారసులు ఎవరు అని అతను ప్రకటించలేదు. సో దానివల్ల అతను చనిపోయిన తర్వాత ఇతనికి సంబంధించినటువంటి 2 కుమారులు కూడా చనిపోతారు. సో చనిపోయిన తర్వాత మరి ఖలీఫా ఎవరు, నాయకత్వం ఎవరు వహించాలి అంటే సో చాలా మంది మెజారిటీ పీపుల్ ఏమంటారంటే ఇతన్ని ఎక్కువగా ఫాలో అయింది, ఇతనికి క్లోజ్ గా ఉన్నటువంటి ఇతని మామ, ఇతనికి పిల్లనిచ్చినటువంటి మామ అయినటువంటి అబూ బకరే ఖలీఫాగా ఉండాలని చెప్పి చాలా మంది అయితే వాదిస్తారు. సో వీళ్ళందరూ ఒక వర్గం, వాళ్ళను సున్నీస్ అంటారు. సో దాంతో పాటు ఇంకొక వర్గం వారు ఏంటంటే చాలా తక్కువ మంది అంటే మైనారిటీ ప్రజలు సో ఎవరైతే మహమ్మద్ ప్రవక్త ఉన్నాడో సో అతని రక్త సంబంధికులు మాత్రమే ఖలీఫాగా ఉండాలని సో వీళ్ళు వాదిస్తారు. సో దీంట్లో భాగంగా వీళ్ళు ఏమని ప్రపోజ్ చేస్తారంటే ఇతనికి మేనలుడైనటువంటి అలీయే ఖలీఫాగా ఉండాలని చెప్పేసి ఈ షియా వర్గానికి సంబంధించిన వాళ్ళు వాదిస్తారు. సో మొత్తం మీద ఇక్కడ ఇద్దరికి మధ్య వాగ్వాదాలు అయితే, విభేదాలు అయితే, గొడవలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే మెజారిటీ ప్రజలు సున్నీస్ ఉన్నారు కాబట్టి వీళ్ళు అబూ బకర్ను ఖలీఫాగా ప్రకటిస్తారు. సో అప్పటి నుంచి వెళ్ళి వీళ్ళ మధ్య వివాదాలు అనేది మొదలైతే అప్పటి నుంచి వీళ్ళిద్దరికి మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. సో దాదాపు 3 సార్ల సున్నీసే ఖలీఫాగా ఉంటారు. సో 4వసారి మళ్ళీ షియా వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఖలీఫాగా ఉంటారు. కాకపోతే 1400 సంవత్సరాల నుంచి వీళ్ళ మధ్య వార్ జరుగుతూనే ఉంది. సో ఇది ఇప్పుడు ఎట్లయిందంటే ఆ తర్వాత ఈ సౌదీ అరేబియాకు చెందినటువంటి ప్రాంతాల్లో అంటే సౌదీ అరేబియా కావచ్చు, ఖతర్ కావచ్చు, లేదంటే ఈ యునైటెడ్ అరబ్ నేషన్స్ అయినటువంటి దుబాయ్ కావచ్చు, సో ఇక్కడ ఎక్కువ మొత్తంలో సున్నీస్ ఉంటారు. అంటే ఇండియాలో, పాకిస్తాన్లో, తర్వాత ఇక్కడ మిగతా దేశాల్లో సిరియాలో కూడా ఎక్కువ శాతంలో సున్నీస్ ఉంటారు. సో మిగతా ఇరాన్, ఇరాక్, సిరియా, అజర్బైజాన్ లాంటి దేశాల్లో, లెబనాన్ లాంటి దేశాల్లో ఎక్కువ మొత్తంలో షియాస్ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే మతాధిపత్యం కోసం, రాజకీయంగా ఆధిపత్యం కోసం సో మేమే గొప్ప అనే ఒక వాదనను తీసుకొచ్చి ఇద్దరికి మధ్య చాలా సంవత్సరాలు అయితే గొడవలు జరుగుతాయి. సో ప్రస్తుతం ఇది మళ్ళీ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇజ్రాయెల్ కు, అమెరికాకు, ఇరాన్ కు మధ్య ఉన్నటువంటి యుద్ధం కాస్త సో మళ్ళీ ఈ సౌదీకి, ఇరాన్ కు మధ్య విభేదాలు అయితే తలెత్తుతున్నాయి. దీనివల్ల సౌదీ ప్లస్ యునైటెడ్ అరబ్ నేషన్స్ మిగతా దేశాలు కలిసి చాలా వరకు అయితే సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇదే ఇరాన్ కనుక ఇంకా తెగించి ఈ సున్నీలకు చెందినటువంటి వాళ్ళపైన దాడి చేయడానికి చూస్తే సో మిగతా కంట్రీస్ కలిసి ఏం చేయాలి అనే దానిపైన ప్రస్తుతం ఆలోచనలు పడ్డాయి. అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టినటువంటి వారు సో ఏదైతే అలీ ఖమీనీ అప్పుడు ఇదొక మత యుద్ధం కాబోతుంది, రీజనల్ వార్ కాబోతుంది అనే స్టేట్మెంట్ ఇచ్చిండో సో అది ఇటు క్రిస్టియన్ కంట్రీస్ కు ప్లస్ ఇస్లాం కంట్రీకా, లేదంటే ఇస్లాంకు మధ్యలో ఉన్నటువంటి షియా వర్సెస్ సున్నీకా అనే ఆలోచనలో మళ్ళా చాలా మంది ప్రజలు పడినటువంటి సిచ్యువేషన్. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇరాన్ అయితే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపదతో, తన దగ్గర ఉన్నటువంటి క్షిపణి సంపదతో
అమెరికాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు ఈ అరబ్ కంట్రీస్ అన్నిటిపైన ఎకనామికల్ గా వాటిపైన ఉన్నటువంటి పరిశ్రమల గురించి కావచ్చు, సో వాటిపైన దాడి చేస్తుంది. సో ఇప్పటికీ ఇరాన్ అమెరికాను గట్టిగా దెబ్బ తీసి దాని బలాన్ని నిరూపించుకునే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తుంది. సో మీరేమంటారు? ప్రస్తుతం ఈ యుద్ధం ఇంకా ఆగే పరిస్థితి ఉంటుందా, లేదంటే ఇంకా ముందుకెళ్తుందా? సో మొత్తం మీద దీంట్లో తప్పు ఎవరిదని మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.